మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు పూల రమణ. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పాటుపడుతున్న వ్యక్తిని నేను. ఈరోజు మేమందరం కూడా జనసేన పార్టీలో వీర మహిళలు అయితేనేమి, తోటి మా నాయకులు అయితే అందరూ కూడాను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మా పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి 50 మందికి మేము తెలియజేసుకోవడం ఏమంటే, ఈరోజు ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారు కష్టపడి అహర్నిశలు పనిచేస్తున్న వ్యక్తిని ఏ విధంగా ఈ పార్టీ కార్యకర్తల్ని, ఈ పార్టీని నిర్వీర్యం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశం చేత ఈ యొక్క కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను దయచేసి మానుకోండి. ప్రజలందరూ కూడాను మెప్పు పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తున్నాడని చెప్పని ఎవరైనా రాజకీయంగా ఒకవేళ ఏదైనా ఎదుర్కోవాలని చెప్పని రాజకీయంగా ఎదుర్కోండి, కానీ ఈ విధంగా కుట్రలు కుయక్తులు చేస్తూ ఇట్లాంటి యొక్క ఏదైతే చేస్తున్నారో అవన్నీ చాలా తప్పని ఖండిస్తున్నాం మేము. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన చీకొడుతున్నారు. అయ్యా, నువ్వు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, నువ్వు ఏ పార్టీ నాయకుల మాటలు వింటున్నావో మాకు తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడి నిజంగా నీకున్నటువంటి విలువని, గౌరవాన్ని పూర్తి జీరో స్థాయికి తెచ్చుకున్నావు నువ్వు. నాకు ఆయన పేరు ఉచ్చరించాలంటే కూడా నాకు ఆయన పేరు కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదు నేను. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నువ్వు అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోకుండా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నువ్వు ఏదైతే అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నావో అది చాలా తప్పు. అదే కాకోకుండా కొన్ని కుల సంఘాలు కూడాను ఈరోజు మాకు చాలా ఆశ్చర్యం అవుతోంది. సీనియర్ జర్నలిస్టులు అయితేనేమి, కుల సంఘం నాయకులు అయితేనేమి, అదే విధంగా కేసీఆర్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడాను పవన్ కళ్యాణ్ వైపు అంత అటువంటి ఏదైతే ఇట్లాంటి పనులు చేస్తున్నారో వీళ్ళు నిజంగా మా జనసేన పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. కవిత అనేటువంటి ఆమె ఒక స్థాయిలో ఉంది, ఒక కేసీఆర్ కూతురు ఆమె. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఈరోజు జనసేన పార్టీ అని చెప్పానంటే చాలా మంది, కొన్ని లక్షలాది మంది కూడా ఇష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. నాట్ ఓన్లీ తెలంగాణ, ఈవెన్ తమిళనాడు అయితేనేమి, కేరళ అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈరోజు దేశ ప్రధాని గారు కూడాను పవన్ కళ్యాణ్ యొక్క ఆయన రాజకీయాన్ని, ఆయన చతురతని, ఆయన పడుతున్న కష్టాన్ని గుర్తించి చాలా మంది మేధావులు ఆయన మెచ్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ తెలంగాణ వాళ్ళు మేము ఈరోజు చెప్తున్నాము, ఆంధ్ర రాష్ట్రం విభజించి అనైతికంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఈరోజు మా హైదరాబాద్, మా నిజామాబాద్, మా తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా మేము త్యాగం చేసింటే మీకుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. మా తెలంగాణ అంటున్నారు. ఒకప్పుడు మాది కూడా తెలంగాణనే. రాయలసీమ అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి అందరు కష్టార్జితం ఏదైతే ట్యాక్సులు పే చేశామో ఆ ట్యాక్సుల రూపాయన వచ్చిన డబ్బుతోటి హైదరాబాద్ డెవలప్ చేశాం. ఈరోజు మేమని చెప్పని శత్రువులాగా చూస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తెలంగాణకు రాకూడదంట. అరే బుద్ధి ఉందా మీకు ఏమన్నా? ఏమనుకుంటున్నారు మీరు? ఆయన దేశభక్తుడు అతను. ఈరోజు 50 మంది దేశంలో ఉన్నటువంటి చాలా మంది, కోట్లాది మంది ప్రజలు మెచ్చుకుంటున్న వ్యక్తి మా ఉప ముఖ్యమంత్రి, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని తెలంగాణకు రావద్దంటారే ఏమన్నా మాట? అది అర్థం ఉందా దానికి ఏమన్నా? మేము మీ బాగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు కూడా చెప్తున్నాం, మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున వాళ్ళకందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేము. అటువంటి బుద్ధి మాది. అటువంటి మమ్మల్ని పట్టుకొని, మా నాయకుడిని పట్టుకొని తెలంగాణలకు అడుగు ఎట్లా పెడతావు నువ్వు, నీకు ఏం సంబంధము అని మాట్లాడుతున్నారే. అసలు ఇట్లాంటి మాటలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా అవివేకమైన కాదు, వాళ్ళు దొమ్మపోగరని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. అంత కండకావరమా మీకు? మా పార్టీ అధినేత అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన కూడా మీలాగా ప్రజాప్రతినిధే కదా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా, ఆంధ్ర రాష్ట్రానికి. అటువంటి వ్యక్తిని మీరు తెలంగాణలోకి అడుగుపెట్టినరా? బుద్ధుందా మీకేమన్నా? ఇంకా కొంతమంది ఆయనకు ఒక కులాన్ని అంటగడుతున్నారు. ఏ రోజు కూడాను ఆయన నా కులం ఇది, నా కులస్తులు, మా వాళ్ళు ఉంటేనే మేము ఇట్లా
పార్టీ పెట్టామని చెప్పని ఎక్కడ చెప్పడంలో ఆయన ఏమన్నాడు, బడుగు బలహీన వర్గాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పనేసి గిరిజన ప్రాంతాల్లో కూడాను పోయి ఆర్టీసీలు కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కనీసం కరెంట్ అనేటువంటి తెలియదు, బల్బ్ అంటే తెలియదు, వాళ్ళకు ఫ్యాన్ అంటే తెలియదు. అటువంటిది స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడాను ఏ ఒక్క ప్రజాప్రతినిధులు గుర్తించలేదు. అటువంటి ప్రాంతానికి పోయి మా నాయకుడు కరెంటు బల్బులు వెలిగించాలన్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. సో ఈ విధంగా కుల సంఘాలు కూడా ఆయన బురద చల్లాలని చూస్తున్నారు. ఇట్లా మొత్తం మీద ఏదో కుట్ర జరుగుతుంది మా పార్టీ మీద, మా అధినేత మీద. మేమందరం చెప్తున్నాం, ముక్త కంఠంతో చెప్తున్నాం, జన సైనికులందరం చెప్తున్నాం. మేము మా పవన్ కళ్యాణ్ గారికి కానీ మా జనసేన పార్టీకి కానీ అనవసరంగా అభండాలు వేయటం కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని దిగజార్చే విధంగా కానీ ఏ వ్యక్తి చేసినా, ఏ నాయకుడు చేసినా, ఏ పార్టీ చేసినా కూడాను తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ అనేది ఎవరి బాబు సొత్తు కాదు, ప్రజలు. తెలంగాణ అంటే ప్రజలు, అంతేగాని ప్రజాప్రతినిధులు, పార్టీలు, ఆ పార్టీలు సంపాదించిన ప్రాపర్టీ కాదు అది. ఆ ప్రాపర్టీ, తెలంగాణ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా ప్రజల ప్రాపర్టీ. అది ఒక రాజకీయ నాయకుడు ఏమంటాడు, మా తెలంగాణ అంటాడు. మన తెలంగాణ కుయ్యాల కూత. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకప్పుడు మేము కట్టిన ట్యాక్సులతో ఆ హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది, అవునా కాదా? ఎంతో అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విభజించారు వీళ్ళు. దానికే ఈ రోజు కూడాను మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకు హటావ్ దేశ్కు బచావ్ అని చెప్పని ఏదైతే చెప్పారో నినాదము, అదే విధంగా జరిగింది, అవునా కాదా అని చెప్పని సందర్భంగా అడుగుతున్నాను అందరినీ కూడా. అటువంటి అనిశ్చితంగా మా రాష్ట్రాన్ని విభజించి మాకు అన్యాయం చేశారే, మరి అట్లాంటి మేము ఎంతో సహృదయంతో తెలంగాణ ప్రజలను కూడా మా వాళ్ళని చెప్పనేసి మా పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందుకు వచ్చి జై తెలంగాణ అని చెప్పి అంటున్నారే, అంత మాత్రం మీకు అర్థం కాదా? అంటే ఆంధ్రాలో ఉప ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అనకూడదా? తెలంగాణ మాది మనది అనకూడదా? చాలా తప్పు ఇదంతా కూడాను. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మా పార్టీ వైపు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్ హెచ్చరిక చెప్తున్నాం. మేము మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన పోరాడుతున్నారు. మా పార్టీ జనసేన పార్టీ, మేము కేవలం ప్రజల కోసమే మా పార్టీ పుట్టింది కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా కూడాను. మా పార్టీని కానీ మా పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించే ముందు ఏ వ్యక్తి అయినా, ఏ మహిళ అయినా కూడా, ఏ పార్టీ ప్రతినిధి అయినా కూడాను ఆచితూచి ఆలోచన చేసి మీరు మాట్లాడాలని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా ఏదో ఒక భూమి ఉంది, భూమిని కబ్జా చేశాడు, ఆ భూమిలో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తిని పవన్ కళ్యాణ్ గారు దోచుకున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, బుద్ధి లేని మాటలు ఇవన్నీ కూడా. ఆయన అట్లా డబ్బు కకృతి పడినటువంటి వ్యక్తి అయితే ఈ రోజు రాజకీయాలకు రావాల్సిన పని లేదు. ఆయన ఒక సినిమా కానీ, ఒక యాడ్ కానిస్తే కోట్ల రూపాయల డబ్బులు సంపాదించిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఎండనక వాననక కేవలం ప్రజల కోసమే పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి బుద్ధి తెచ్చుకోండి, దయచేసి ఇకనైనా మానుకోండి. లేకుంటే జనసేన పార్టీ పక్షాన మేమందరం కూడా, జన సైనికులందరం కూడాను మీరు ఏదైతే మీరు డ్యామేజ్ చేయాలని చూస్తున్నారో దానికి ట్రిపుల్ గా మాకు కూడా లాంగ్వేజ్ వస్తుంది. మీరు ఏదైతే రఫ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో మాకు కూడా బాగా వస్తుంది భాష, కానీ మేము మాట్లాడడం. మా పార్టీ, మా యొక్క సిద్ధాంతాలు అవి కాదు. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పలేదు కాబట్టి మేము ఇప్పటికి కూడా కంట్రోల్ గా మాట్లాడుతున్నాము. మరి చెప్తున్నాము, కుల సంఘాలు కానీ, అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధులు కానీ, లేకుంటే సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పిన పేరు పెట్టుకున్న వ్యక్తులు కానీ, మీకు అందరూ కూడా ఖబర్దార్. జనసేన పార్టీ వైపు ఏం మాట్లాడినా కూడాను ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకోటి తెలియజేసుకోవడం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అన్నటువంటి ఏదైతే ఒక పొగురుబోతుతనంగా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు వేరు అని కించపరుస్తున్నారో, ఇదంతా చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమం తొందరలో ముందుకు వస్తుంది. అది ఏమని చెప్పంటే, హైదరాబాద్ అనేది తెలంగాణ వాళ్ళ సొత్తు కాదు, ఇది దీని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, అది తెలంగాణ వాళ్ళది కాదు, ఆంధ్ర వాళ్ళది కాదు, కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టాలని చెప్పని అప్పట్లో చిరంజీవి గారు కూడా ముఖ్యంగా చెప్పారు. వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో నుండి హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పని మేము డిమాండ్ చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఆ విధంగా వ్యతిరేకతను తెలంగాణ ప్రతినిధులు ఏదైతే మాట్లాడుతున్నారో చాలా తప్పది. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి తీరాలని చెప్పని రాబోయే రోజుల్లో డిమాండ్ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత కూడా ఎంతో ఉందని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాం.
జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికి నమస్తే. పాత్రికేయ మిత్రులందరికీ శుభాభినందనాలు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే, మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి ఈరోజు మనము క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ప్రొఫెసర్ అంటున్నాడు కానీ సీనియర్ జర్నలిస్టు, ప్రొఫెసరు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంత ఆలోచించి మాట్లాడాలా అంటే పాత్రికేయులందరికీ కూడా ఒక మచ్చ తెచ్చే విధంగా ఆయన చేసిన పని అలా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఒక మాజీ సీఎం గారిని అరెస్ట్ చేయాలా అని చెప్పాడు. అంటే ఆయన ఏదో పక్క రూమ్లో ఉండి చూసినట్లు, ఆయనే విన్నట్లు చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారే పోయి ఇక్కడున్న మాజీ సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా అని చెప్పేంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంటుంది, నాదెండ్ల మనోహర్ గారికి ఏముంటుంది? వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అమిత్ షా గారికి కావచ్చు, జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి కావచ్చు, వాళ్ళు అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయలేరా? మేము చెప్పాలా అరెస్ట్ చేయడము? ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కానీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రము చాలా అసంజసం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలోకి అడుగు పెట్టనేమో, నీది ఆంధ్ర మరి తెలంగాణ అని అంటున్నారు. తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి? తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవలు మర్చిపోయారా? ఎన్ని సేవలు చేశారు పవన్ కళ్యాణ్ గారు? అక్కడున్న గిరిజన తాండాల్లో, ఎన్నో తాండాల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ నీటి సమస్య ఉంటే నీటి సమస్య తీర్చడం జరిగింది. రోడ్ల సమస్య ఉంటే రోడ్ల సమస్య తీర్చడం జరిగింది. రోడ్లు వేయడము, నీళ్లు ఇప్పివ్వడము ఆయన సొంత డబ్బుతో ఇలాంటి సేవ చేయడం అనేది ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందిందని చెప్పేసి ఈ గర్వంగా చెప్పుకుంటున్నాం మేము జన సైనికులుగా. అదేవిధంగా రీసెంట్ గా జరిగిన తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 30 కోట్ల రూపాయలు టీటీడీతో మాట్లాడి ఇప్పించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అని ఇప్పించినాడా, తెలంగాణ ప్రాంతం అని ఇప్పించినాడా? ఈ మాత్రం కూడా మీకు బుద్ధి జ్ఞానం లేకపోతే తెలంగాణ ప్రజలకి సిగ్గుసేయడం నేను చెప్తున్నాను. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ అంటారు. ఇదేనా మీ పోరాటాలు అంటున్నాను. అక్కడున్న ఇంకొక పార్టీ, ఇక్కడున్న ఇంకో పార్టీ, 2 పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద అదే విధంగా పని కట్టుకొని చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎంత దుమ్మెత్తి పోసినా, మీరు ఎంత తిట్టినా, మీరు అనే కొద్దీ ఆయన ఎదుగుతాడు తప్ప ఆయన దిగజారే తనం కాదు అయింది. అదేవిధంగా తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు పవన్ కళ్యాణ్ అంటే నేషనల్ లీడర్. ఈరోజు మీకు అర్థమవుతుంది. మన కేరళలో కూడా అదే జరిగింది, తమిళనాడు అదే జరిగింది, కర్ణాటక కూడా అదే జరిగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాకు ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉంది. మా జనసేన పార్టీకి రాష్ట్ర స్థాయి హోదా, జనసేన పార్టీకి 2 రాష్ట్రాల్లో మాకు రాజకీయ హోదా ఇచ్చిన ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా మీకు సాక్ష్యాలుగా ఉన్నాయి. కాబట్టి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అక్కడున్న విగ్రహాలు, ఆంధ్రప్రదేశ్ విగ్రహాలను పీకేస్తామంటున్నారు. ఎంతమందిని పీకేస్తారు? అక్కడున్న స్థానికులందరినీ కూడా పంపిస్తారా తెలంగాణ వాళ్ళు? ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడేకి ఎటువంటి అర్హత తెలియదు. తెలంగాణ వాళ్ళకి, నాయకులకి, ప్రజలకు కాదు మేము చెప్తున్నది. తెలంగాణ నాయకులకి పవన్ కళ్యాణ్ అనే అర్హత ఇంత 0.1% కూడా లేదు అని మేము ఈ సభాముఖంగా పాత్రికేయుల సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. నమస్కారం పాత్రికేయ మిత్రులకి గుడ్ మార్నింగ్. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము గుంతకల్ పార్టీ జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నాము. గుంతకల్ నియోజకవర్గం. ఒక చిన్న విషయం, యద్భావం తద్భావతి. మీరు ఏం కోరుకుంటారో మీకు అదే తిరిగి వస్తుంది. తెలంగాణ రాజకీయ నాయకులు కోరుకుంటున్నది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ఫోకస్ చేసి అక్కడ పార్టీ ఎక్కడ బలోపేతమవుతుందని మీ భయం నిజంగా నిజమవుతుంది. నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, ఆయన, మేము, ఎవరైనా, మీరు, ప్రతి ఒక్కరూ వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులు.
ఒక ప్రాంతం పేరు చెప్పి మనం విడిపోవడం, ఒక ప్రాంతం పేరు చెప్పి మీరు వేరు మేము వేరు అని చెప్పడం నిజంగా మూర్ఖత్వం. మనం ప్రతి ఒక్కరు వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. ప్రతి ఒక్కరు మనం సబ్బు కొన్నా లేదా కారు కొన్నా ట్యాక్స్ పే చేస్తాం. ఆ ట్యాక్స్ భారతదేశానికి చెందుతుంది. అలానే మన ప్రాంతం ఆంధ్ర అయినా తెలంగాణ భారతదేశానికి సంబంధించినది. మనం భారతీయులం. మనలో ప్రతి ఒక్కరికి ఉండాల్సినది మనము ఒక్కరం, మన దేశం ఒకటి అని ఉండాలి. ఇలాంటి అభిప్రాయం ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మొదటగా దేశం, తర్వాత ఇల్లు, అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి మన ప్రాంతం గురించి ఆలోచన చేసి మన ప్రాంతంలో అతను ఒకడైనందుకు మనం ఆనందపడాలి. అలాంటి వాడిని చూసి మనం నేర్చుకోవాలి. అది వదిలేసి మీరు వేరు మేము వేరు, సరే సంతోషం, మీరు వేరు అని అనుకుంటున్నా, మీరు మా వారు అని మేము చెప్తున్నాం. తెలంగాణ మాది. ఏదో ఒక రోజు తెలంగాణలో జనసేన జెండా ఎగిరి తీరుతుంది. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. మీ కోరిక చాలా బలంగా ఉంది, మేము దూరంగా ఉండాలని. మీ కోరిక ఎంత బలమైనదంటే అంత తొందరగా మేము అక్కడ జెండా ఎగిరేసే అవకాశం చాలా తొందరలోనే నెరవేరుతుంది. నెరవేరాలని కోరుకుంటున్నాను. జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు మంచి కోరుకునే వ్యక్తే. ఎన్నో విషయాల్లో తెలంగాణ లేదు, ఆంధ్ర అని లేదు. ఎక్కడ అవసరమైతే అక్కడ తన కష్టార్జితం అతను ఎంతో విరాళంగా ఇచ్చి ఉన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించే ముందు ఒకసారి మీ స్థాయి, మీ స్తోమత ఆలోచన చేయండి. మీరు ఎన్నో పెద్ద పెద్ద పదవులు అధిరోహించిన వారై ఉండొచ్చు. ఆయన మాట్లాడితే వ్యూవర్షిప్స్ పెరుగుతున్నాయి, యూట్యూబ్ లో ఛానల్స్ చూసే వాళ్ళు పెరుగుతున్నారు, 4 డబ్బులు వస్తున్నాయి. డబ్బు మీద కకృతి ఉన్న నీకు దేశభక్తి అంటే ఎంతో ఎనలేని అభిమానం ఉండి దేశం కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాడని పవన్ కళ్యాణ్ గారు, మా ఫోటో పెట్టుకొని నువ్వు బతకాలనుకుంటే బతుకు, బిచ్చం వేసుకుంటావో ఇంకోటి ఎత్తుకుంటావో ఎత్తుకో, ఏ అభిప్రాయం మాకేం లేదు. మీకు ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. లిక్కర్ క్వీన్ మీలాంటి వాళ్ళు మీరే ఆలోచన చేయండి. మీరు జైల్లో ఉండి వచ్చిన వారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామంటున్నారు. సరే, అడ్డుకోవడంలో తప్పేం లేదు. మీకు నచ్చని విషయం ఏదైనా మాట్లాడితే మీరు విభేదించవచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడినారు, మేము విభేదిస్తున్నాం. అందులో తప్పు ఎత్తకాల్సింది ఎక్కడ? తప్పు మాట్లాడింటే తప్పు. ఇప్పుడు మీరు చేస్తున్న పనిని మేము విమర్శిస్తున్నాం. గుర్తుంచుకోండి, దేశభక్తిని, దేశ కాంక్షకై పోరాడే వ్యక్తిని మీరు అరచేయి అడ్డబెట్టి సూర్యుడిని ఆపినట్టు భావిస్తూనే ఉన్నారు. ఎంతసేపు మీరు చెయ్యి పెట్టినా క్లాక్ చేంజ్ అవుతుంది, ఆయన ముందుకు వెళ్తూనే ఉంటాడు. మీ చెయ్యి నీడ కూడా మీ మీద ఉండదు. అలాంటి పరిస్థితి మీకు ఉంటుంది. జనాలు మిమ్మల్ని చీ కొట్టకనే మీ తప్పుల్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆయన క్షమాపణ చెప్పాలని, ఎవరైతే ఆయన విమర్శించారో వాళ్ళు క్షమాపణ చెప్పాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ ఆయనకి ఎప్పుడు అండగా మద్దతుగా ప్రతి ఒక్కరు ఊడు వాడ ఏకమై ఆయనకు మద్దతుగా మేము నిలబడతాం. అది ఆంధ్ర తెలంగాణ కాదు, ఇండియా మొత్తం. అతన్ని అభిమానించే వాళ్ళు ఎప్పుడు అతన్ని మద్దతు ఇస్తారని, అతనికి తోడుగా ఉంటారని కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన. తల్లిదండ్రులని ఎవరైనా అగౌరవపరిస్తే తట్టుకోలేము. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే మన ఊరిని కానీ, మన భాషని కానీ, మన ఇంట్లో మన బంధువుల్ని కానీ ఎవరన్నంటే ఎవరు ఎదుర్కోకుండా ఊరికే ఉండవు. ఎందుకు? మన అన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు మేము పవన్ కళ్యాణ్ ఎలా అనుకున్నాము అని అంటే, మాలో ఒక మనిషిగా, మా కుటుంబంలో ఒక మనిషిగా మేము అనుకున్నాం. ఈరోజు మేము జనసేన తరఫున వచ్చిన వీర మహిళలే కాదు, ఎంతో మంది పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారండి? తెలంగాణలో రావద్దు, తెలంగాణ ఎవరు నువ్వు చెప్పేకి? నువ్వు ఒక పొలిటీషియన్, మేమందరూ ఎన్నుకుంటే వచ్చిన పొలిటీషియన్, మేమంటే మా లాంటి ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన పొలిటీషియన్. కానీ మీకు తెలుసో తెలియదు, అక్కడ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేచి చూస్తున్నారు. అది మీకు తెలియని విషయము. ఈ రోజు కాకపోతే రేపు కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడికి పోదు. ఒకప్పుడు 5 ఊర్లు ఇస్తే చాలు అని అడిగినప్పుడు 5 ఊర్లు ఇచ్చి ఉంటే గమ్మన వాళ్ళు నోరు మూసుకొని కొన్ని రోజులు రాజ్యం ఏలుండే వాళ్ళు కౌరవులు. కానీ ఏమైంది? 5 ఊర్లు కూడా ఇవ్వము అని ఎదురు తిరిగినప్పుడు వచ్చి మొత్తము వాళ్ళందరూ నాశనం అయిపోవాల్సి వచ్చింది. అదే జరగబోతుంది. ఈ రోజు గానే పవన్ కళ్యాణ్ గానే రావద్దు అన్నారు అని అంటే తెలంగాణలోకి మొత్తం అక్కడుండే ఎవరైతే కుళ్ళు కుట్ర కుతంత్రాలు నడుపుతున్న రాజకీయవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ అంతం దగ్గరైందని అర్థం. ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైనా అన్నారంటే ఖబర్దార్, మేమందరూ జన సైనికులే కాదు, వీర మహిళలు ముందుండి మీ అందరూ అంత చూస్తామని తెలియజేస్తున్నాను సభాముఖంగా. జై జనసేన.